చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కూల్లో అసలు దీన్ని కండక్ట్ చేయాలి, కానీ చాలా మంది పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అసలు వాస్తవం చెప్పాలంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాటికి కావాల్సినటువంటి జీకే పాయింట్స్ అన్ని కూడా పిల్లలు చాలా చక్కగా చెప్తా ఉన్నారు. అసలు ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వాస్తవానికి పెద్ద అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎంతో కష్టపడి పుస్తకాలు బట్టి పట్టడం కంటే కూడా చక్కగా ఈ వయసులోనే మన కరెస్పాండెంట్ లీలా గారు చాలా చక్కగా పిల్లలకి వాళ్ళని చాలా చక్కగా తయారు చేస్తున్నారు. ఇక్కడ మన కరెస్పాండెంట్ యొక్క గొప్పతనం ఏంటంటే పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించి వాటిని వెలికి తీసేదే అసలైనటువంటి గురువుకు ఉండేటువంటి ఉత్తమ లక్షణం అన్నమాట. సో దాంట్లో మన లీలా గారు చాలా చక్కగా అసలు నెంబర్ 1 అని చెప్పొచ్చు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అదే నేను నెక్స్ట్ చెప్పాలని అదే నిజంగా ఇతను హార్డ్ వర్కర్ అమ్మా. మీకు ఇట్లాంటి కరెస్పాండెంట్ దొరకడం చాలా అదృష్టం. ఈ ఏరియాలో ఇటువంటి ఏరియాలో నెంబర్ 1 అనమాట. ఎందుకంటే ఇతను ఆల్రెడీ చెన్నైలో చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పనిచేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు మామూలుగా అక్కడ చేర్చాలంటే లక్షల్లో ఫీజు ఉంటుంది. ఎల్కేజీ యూకేజీకే 5 లక్షలు 6 లక్షలు ఫీజు ఉంటుంది. అటువంటి దాన్ని తక్కువ ఫీజుకే నాకు లీలా సార్ అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకుంటా ఉంటాం. సార్ చెప్పాడు ఫీజులే సరిగ్గా రావట్లేదు సార్, చాలా కష్టంగా ఉంది. నేను ఐ రిక్వెస్ట్ యూ టు ద పేరెంట్స్ ఏంటంటే కష్టపడేటువంటి పేరెంట్స్ ని ఆర్థికంగా మీరు హెల్ప్ చేయకపోతే మాత్రం పాపం అట్లా ఎలా ఎంకరేజ్ చేయగలుగుతారు చెప్పండి. మీరు నిజంగా డబ్బుని చదువుతో కంపేర్ చేయకూడదమ్మా. డబ్బు అనేది ఖర్చు అయిపోతుంటది, కానీ నాలెడ్జ్ అనేది చాలా గొప్పది. దాన్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టైనా మనం కొనుక్కోవాలి. అర్థమైందా? మరి ఇలాంటప్పుడు సార్ అప్పుడప్పుడు నాతో చెప్పి బాధపడుతూ ఉంటాడు, ఫీజులు సరిగా రావట్లేదు సార్, ఎలా టీచర్ శాలరీస్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాను, పేరెంట్స్ ఇస్తే కదా అని చాలా బాధపడుతూ ఉంటాను. ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్, మీరు చక్కగా సార్కి ఇంటానికి 4 రోజుల నుంచి గ్రూప్ లో మెసేజ్ పెడతా ఉంటా, ఫీజులు కట్టండి 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 అని. దాని గురించి వదిలేండి, ఇంకా వేరే ఏదైనా చెప్పండి. సార్కి హెల్ప్ చేసి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఎక్కువ చేసేటట్టు సార్కి మీరు కోఆపరేట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమం వండర్ఫుల్, ఎక్సలెంట్ అన్నమాట. నేను అప్రిషియేట్ ద కరెస్పాండెంట్ లీలా కుమార్ గారు. మేము జస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చాము. హార్డ్ వర్క్ గోస్ టు టీచర్స్ అండ్ దేర్ స్టూడెంట్స్. ఒక చిన్న మాట ఏంటి, అంత ఈజీ కాదు. పిల్లల్ని స్టేజ్ ఎక్కించి ఇప్పుడు ఎందుకు చేయరు, ఎందుకు చేయాలి చెప్తా. ఒక చిన్న కాన్సెప్ట్ చేస్తే వాడు చెప్పకపోతే ఆ పేరెంట్ మరుసటి రోజు ఏం చెప్పించా మా పిల్లడికి అంటాడు, సేమ్ ఇది చెప్పకపోతే. అవునా కాదా? ఆ భయానికి ఎవరు దాని జోలికి వెళ్ళరు. అయినా ఇబ్బంది లేదు, కత్తి మీద సాగు లాంటిది, తెగిపోవడమే. కానీ బిడ్డ పైకి చెప్పకపోతే ఇంతమంది పిల్లలు చెప్తుంటే మీ పిల్లలు చెప్పకపోతే మీకు బాధ అనిపిస్తుంది. అయినా కూడా మీరు నేర్పించండి, నేను సపోర్ట్ చేస్తాను, పిల్లలకి కూడా చెప్పిద్దాం. స్టేజ్ ఫియర్ పోద్ది పిల్లలకి, భయపడేది తత్వం పోవాలి అని చెప్పిస్తున్నాం అమ్మ. కాబట్టి నేను అందుకే రిపీటెడ్గా అడుగుతున్నాను, మీ పిల్లలు స్టేజ్ ఎక్కి చెప్పినప్పుడు గట్టిగా క్లాప్స్ కొట్టండి అని చెప్పి. కాబట్టి నన్ను 2-3 కార్యక్రమాలకు ఇన్వైట్ చేస్తారు. ప్రతి కార్యక్రమం ఒక యాన్యువల్ డే లెవెల్లో చేస్తారమ్మా. ఖర్చుకు వెనకాడు, కానీ చెప్పాను కదా సార్ ఈ ప్రోగ్రామ్ చాలా ఖర్చు అయింది అన్నారు. అసలు అంత వాళ్ళే రేపు కిడ్నీలతో లాగడ పడేస్తారు బయటికి. తెలిసిన విషయమే. నేను అక్కడి నుంచి చూడగానే సార్ ఈ రోజు యాన్యువల్ డే పెట్టారు కదా అనుకున్నా. యాన్యువల్ డే ఉంది సార్, మా వాళ్ళు దుమ్ములు ఆపుతారు, పాత పేరెంట్స్ అందరూ తెలుసు. సార్ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు చూసా దేంట్లో సార్ తగ్గేదే లేనట్టు పిల్లకాయలకి రాజీ పడరమ్మా. మనంగా తగ్గకూడదు, పిల్లకాయలకి తగ్గకుండా అన్ని ఏర్పాటు చేయాలి. చేస్తున్నారు సార్. 5 లక్షలు ఖర్చు వెనక కంప్యూటర్ ల్యాబ్ రెడీ చేశాను. యాన్యువల్ డే రోజు చూపిస్తాను మీకు. 5 lakhs ఇప్పటికి ఖర్చు అయింది. వెనక కంప్యూటర్ ల్యాబ్ రెడీ అయింది. చప్పట్లు కొట్టాలి. మీ పిల్లల కోసం 1వ క్లాస్ నుంచి కంప్యూటర్ ల్యాబ్ ఉపయోగిస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో కంప్యూటర్ తోనే అంతా ముడిపడింది. సో కంప్యూటర్ ది మస్ట్ నో హౌ టు ఆపరేట్ కంప్యూటర్. అందువల్ల దాన్ని అరేంజ్ చేస్తామా. రెడీ అయిపోతాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్.